హాయ్! ఈరోజైతే 2 మ్యాచ్‌లు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి ఎస్ఆర్‌హెచ్‌కి అలానే గుజరాత్ టైటన్స్‌కి అయితే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో అయితే ఎస్ఆర్‌హెచ్ ఓడిపోయింది. 7 వికెట్స్ తేడాతో అయితే గుజరాత్ టైటన్స్ అయితే గెలిచారు. యాక్చువల్‌గా ఈ మ్యాచ్ యాక్చువల్‌గా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోవడం కొంచెం రాంగ్ స్టెప్ అనుకున్నాం. అదేవిధంగా ఆ తర్వాత స్కోర్ కూడా ఎక్కువ చేయలేకపోయారు. 162 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి 20 ఓవర్లుగా చేయడం చూసాం. ఆ గ్రౌండ్లో ఆ స్కోర్ కష్టం అనిపించింది నిలుపుకోవడం. అదే విధంగా జరిగింది. కాకపోతే మ్యాచ్ ఏదైతే గుజరాత్ టైటన్స్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్లో కొంచెం బాగా ఆడినప్పటికీ సుమన్ గిల్, వృద్ధిమన్ సహా, కానీ ఆ తర్వాత వాళ్ళిద్దరూ అవుట్ అయిన తర్వాత అయితే కొంచెం మ్యాచ్లోకి వచ్చారనిపించింది ఎస్ఆర్హెచ్. కానీ ఆ తర్వాత సాయి సుదర్శన్ అలానే డేవిడ్ మిల్లర్ ఇద్దరు కలిసి దాదాపు 64 పరుగుల పార్ట్నర్షిప్ అయితే వాళ్ళిద్దరైతే క్రియేట్ చేశారు. దాని మూలంగా అయితే మ్యాచ్ అయితే మన చేతుల్లో నుంచి జారిపోయింది. ఇంకోటి మయాంక్ మార్కండే అయితే ఏదైతే 16 ఓవర్ వేసాడో దాదాపు చాలా ఎక్కువ పరుగులు ఇచ్చేసుకున్నాడు. అక్కడ కొంచెం రన్స్ కొంచెం తక్కువ ఇచ్చి ఉంటే ఇంకొంచెం మ్యాచ్లో ఉండేవాళ్ళేమో. కానీ ఆ ఓవర్ అయితే చాలా ఎక్కువ రన్స్ అయితే ఇవ్వడంతో అయితే పూర్తిగా వాళ్ళ చేతుల్లో అయితే బాల్ టు బాల్ అయితే ఉంది. రన్స్ అయితే ఇంకా ఈజీ అయిపోయింది వాళ్ళ మ్యాచ్ అయితే. లాస్ట్లో కొంచెం సాయి సుదర్శన్ అవుట్ చేసినప్పటికీ కమిన్స్ ఆ తర్వాత కొంచెం కంబ్యాక్ అనుకున్నాం. కానీ విజయ్ శంకర్ వచ్చేసి 11 బాల్లో 14 కొట్టేసి మ్యాచ్ని అయితే ముగించేశాడు. ఇంకా డేవిడ్ మిల్లర్ కూడా 27 బాల్స్లోనే 44 పరుగులు చేశాడు. అతను కూడా ఫాస్ట్గా ఆడాడు. మంచి 162 స్ట్రైక్ రేట్తో ఆడడం చూసాం. ఇది ఓవరాల్గా మ్యాచ్ అయితే ఎస్ఆర్హెచ్ మళ్ళీ ఓడిపోయింది. ఎందుకంటే 2 మ్యాచ్లు ఓడిపోయారు, 1 మ్యాచ్ గెలిచారంతే. పాయింట్ టేబుల్ కూడా చాలా మార్పులు జరిగినాయి. జీటీకి అయితే మంచి వరుసగా 2 మ్యాచ్లు అయితే గెలవడంతో అయితే టేబుల్ 3 కూడా వెళ్ళిపోయింది. చూద్దాం మరి నెక్స్ట్ అయితే ఇంకా డీసీకి అలానే చెన్నై సూపర్ కింగ్స్ ఉంది. మ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది 7:30కి అయితే. ఈ మ్యాచ్ ఇంకా చెప్పుకోవడానికి ఏం లేదండి. 102 పరుగులు అంటే ఎవరు కూడా పెద్ద స్కోర్ చేయలేదు. ఇంతకుముందు ఏంటంటే ఎవరో ఒకరు క్లాసినో లేకుంటే ట్రావిస్ హెడ్ లేకుంటే అభిషేక్ శర్మ ఎవరో ఒకరైతే ముగ్గురులో మార్కరం. ఈ నలుగురులో ఎవరో ఒకరైతే ఒక నాకు మంచి పెద్ద నాకు రావాలి. ఈ నలుగురు నుంచి అయితే నాకు కూడా మంచిగా రాలేదు. ఎందుకంటే అభిషేక్ శర్మ 20 బాల్లో 29 కొట్టాడు. ఆ తర్వాత క్లాస్ను కొంచెం హిట్టింగ్తో చేశాడు, కానీ రషీద్ ఖాన్ అయితే చిక్కిపోయాడు. 13 బాల్ 24 మంచిగా ఆడుతున్న తరుణంలో అవుట్ అయిపోవడం. అలానే షబాజ్ ఖాన్ కూడా 20 బాల్ 22 చేశాడు. అంత పెద్దగా మంచి స్ట్రైక్ రేట్తో ఆడలేదు. 110 స్ట్రైక్ రేట్తో తనంటే చాలా తక్కువ అనమాట. ఆ తర్వాత ట్రావిస్ హెడ్, మయాంక్ అగర్వాల్ అయితే చాలా ఫెయిల్ అవుతున్నాడు. అతన్ని పక్కన పెట్టి త్రిపాఠిని తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఓపెనింగ్ చేసి రాహుల్ త్రిపాఠిని 1 డౌన్ పంపిస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. మయాంక్ అగర్వాల్ని పక్కన పెట్టాల్సిన అవసరం అయితే ఉందని నాకు అనిపిస్తుంది. దీంట్లో అబ్దుల్ సమద్ లాస్ట్లో వచ్చేసి కొంచెం 200 స్ట్రైక్ రేట్తో ఆడబట్టి ఆ 162 పరుగులన్నా వచ్చినాయి. లేకుంటే ఇంకా తక్కువ ఉండే 150కి లోపే ఉండేవాళ్ళు. ఇది ఓవరాల్గా మా మోహిత్ శర్మ అయితే అవసరమైనప్పుడల్లా వికెట్లు అయితే తీసి పెట్టాడు. 4 ఓవర్లో 25 స్కోర్ ఇచ్చాడు. 3 వికెట్లు తీసుకోవడం చూసాం. ఇంతలా 1 వికెట్ అయితే తీసుకున్నారు మిగతా బౌలర్స్ కూడా. ఇది ఓవరాల్గా మ్యాచ్ అయితే ఎస్ఆర్హెచ్ మళ్ళీ ఓడిపోయింది. 2 మ్యాచ్లు ఓడిపోయింది. 3 మ్యాచ్ల్లో జీటీ అయితే టేబుల్లోకి మంచిగా పైకి ఎగబాకింది అనుకోవచ్చు. ఇంకపోతే జీటీ వచ్చేసి ప్రస్తుతం 4వ ప్లేస్లో ఉంది, ఎస్ఆర్హెచ్ 5వ ప్లేస్లో ఉంది. ఎందుకంటే కొంచెం ప్లస్ రన్ రేట్తో ఉండటం వల్ల అయితే మనకు 2 పాయింట్లు ఉన్నప్పటికీ 5వ ప్లేస్లో ఉంది. ఎందుకంటే +20 ఉంది, 0.20. జీటీ వచ్చేసి ఇంకా కోలుకోలేదు. ఎందుకంటే స్టార్టింగ్ మ్యాచ్లో ఏదో చాలా దారుణంగా ఓడిపోయిందో దాని కారణంగా అయితే వాళ్ళు 3 మ్యాచ్లకి 2 గెలిచారు, 1 ఓడిపోయారు. -0.73 ఉంది. కాబట్టి రన్ రేట్ చాలా ముఖ్యం కాబోతుంది. మనం ప్రతిసారి మాట్లాడుకునేదే ఐపీఎల్లో రన్ రేట్ అనేది. ఏదైతే ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేస్లు, 4th ప్లేస్లో ఉండాల్సిన వాళ్ళు కింద మీద పడుతుంటారు. ఎక్కువ పాయింట్స్ ఉంటే ఓకే, కానీ ఎవరైతే సమానంగా పాయింట్లు ఉన్నప్పుడు రన్ రేటే కీలకమవుద్ది. ఎందుకంటే టాప్లో ఉన్న ఇద్దరికైతే 2 సార్లు ఛాన్స్ ఉంటుంది, బాటంలో ఉన్న ఇద్దరికైతే ఛాన్స్ ఉండదు. కాబట్టి ఎలిమినేటర్ డైరెక్ట్గా ఉంటుంది. కాబట్టి రన్ రేట్ కూడా దృష్టిలో పెట్టుకొని మ్యాచ్లు అయితే ముగించాల్సి ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయండి.